చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. గంగిగోవు లాంటి ప్రాజెక్టు తెల్ల ఏనుగుగా మారింది, పెద్ద గుదిబండగా మారింది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి. 2013 నుంచి కూడా ఈ స్టేడియం కడుతూనే ఉన్నారు. కట్టి మధ్యలో ఆపేశారు. ఎందుకు ఆపేశారు అనేది ఎవరికీ తెలియదు. బీసీసీఐకి ఇచ్చింది ఒకటి, కానీ ఆర్కిటెక్ట్ ఇచ్చిన ఆ అద్భుతమైన స్ట్రక్చర్ని ఇక్కడ నిర్మాణ సంస్థకి ఇచ్చిన ఆ డిజైన్ పూర్తిగా మారిపోయింది. ఫుటింగ్ అనేది చాలా తక్కువ వేశారు. ఫుటింగ్ తక్కువ వేస్తే స్టేడియం ఆగుతుందా, నిలబడుతుందా? అది కూలిపోతుంది. వ్యూ చూసేటప్పుడు ఎదురుగా ఉండాలి, కానీ ఇక్కడ కూర్చుంటే ఎలా చూడాలంటే క్రికెట్ మ్యాచ్ని సౌత్లో కూర్చున్న వాళ్ళు ఎలా చూడాలి, నార్త్లో కూర్చున్న వాళ్ళు ఎలా చూడాలి. బట్ ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ చేస్తున్న నిర్మాణ సంస్థకి అప్రూవల్ ఇచ్చి పర్యవేక్షణ చేస్తున్న ఆనాటి ఏసీఏ వాళ్ళకి నిజంగా కళ్ళు ఉన్నాయా, ఉండి చూడలేదా? ఇప్పుడు నేను నిలబడ్డ నిర్మాణం ఎలా ఉందో తెలుసా? ఇలా ఉంది. ఇక్కడ నుంచి మ్యాచ్ చూస్తాడా, వాడు కింద పడిపోతాడా అని భయం. తప్పు మీద తప్పు చేసుకుంటూ పోయారు. ఫైనల్గా ఇన్నేళ్ళు అవుతున్నా కూడా ఇంటర్నేషనల్ మ్యాచ్ సంగతి పక్కన పెడుతుంటే కనీసం డొమెస్టిక్ మ్యాచ్లు ఆడడానికి కూడా ఇక్కడ పరిస్థితి. ఇప్పటికే 30 కోట్ల నుంచి 50 కోట్లు, 50 కోట్ల నుంచి 70 కోట్లు, 70 కోట్ల నుంచి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఈ క్రికెట్ స్టేడియాన్ని ఇంకా భరిస్తారా? ఈ వైట్ ఎలిఫెంట్ని ఇంకా పెంచుకుంటూ పోతారా అంటే డౌట్ అనేది చెప్పాలి. ఎంపీ కేసినేని చిన్ని అధ్యక్షుడిగా, సానా సతీష్ సెక్రటరీగా ఉన్న ఈ కొత్త బోర్డు మాత్రం మేము ఈ వైట్ ఎలిఫెంట్ని మళ్ళీ గంగిగోవులా చేయబోతున్నామని చెప్తున్నారు. అది ఎలా సాధ్యం? గత ఏసీఏ పాలక మండలి యొక్క అనాలోచిత నిర్ణయాలు, అంతేకాకుండా స్టేడియం ఎంత చక్కగా ఉండాలనే ఒక థాట్లో లేకుండా చేసిన కొన్ని పొరపాట్ల వల్ల వాళ్ళ మంగళగిరి స్టేడియం ఆ విధంగా ఉంది.